ఎండలు చుర్రు మనకు ముందే 60 నుండి 70% పోలింగ్ జరిగేలా చూడాలని ఎన్ఎస్ఐ నేతలకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. తాజాగా అమ్మ న్యూస్ నిర్వహించిన సర్వేలో సుగుణకదే పైచేయిగా ఉందని ఆయన తెలిపారు. బీజేపీ అభ్యర్థి కంటే 3 పాయింట్లు అధికంగా ఉన్నట్టు సర్వేలో తేలిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు. అలాగే యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మాజీ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సుధగోని దినేష్ రావు గారు సన్మానిస్తారు. మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రేఖా శ్యామ్ నాయక్ గారికి, నిర్మల్ జిల్లా ఉన్న గారికి ఇప్పటికే లేట్ అయింది. ఒక్కటే నేను ఈరోజు మీకు ఎన్ఎస్సీఐ కార్యకర్తలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, పార్లమెంటులో పోలింగ్ ఉదయం 11 గంటల్లోపే 10 గంటల్లోపే ఎండ తెరిచేలోపే ఎండ వచ్చేలోపే దాదాపు 70% పోలింగ్ మనం చేర్చేయాలా. పొద్దున్నే 7 గంటల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మాత్రం ఫస్ట్ పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో మనం చెయ్యండి ఏంటంటే, పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యే మనం అనేక ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో పోతా ఉన్నాం. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 10-10:30 వరకే దాదాపు 65 నుంచి 70% పోలింగ్ జరిగేట్టు చూడాలా. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అనుకూల పవనాలు ఇస్తున్నాయి. అమ్మా న్యూస్ తరఫున 7 మన పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే చేపిస్తే మీకు సంచలనమైన నిజం, ఇది కేవలం 4 రోజుల కింద జరిగినటువంటిది. ఈ 4 రోజుల కింద చేసినటువంటి సర్వేలో మన పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క 3.5 పాయింట్ల లీడ్ తోని గొడవ నగేష్ గారి మీద 3.5 పాయింట్ల లీడ్ తో మొట్టమొదటిసారిగా లీడ్లకు వచ్చినాం మనం. అంటే దాదాపుగా 10 లక్షల ఓట్లు పోలైతే మనం ఇప్పుడు 35,000 మెజార్టీ మీద ఉన్నాం. దీన్ని 2 లక్షలకు ఎట్లా తీసుకుపోవాలని మన పెద్దలు వల్మూరి వెంకట గారు, సీతక్క గారు చెప్తారు. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ని గెలుస్తున్నాం. ఎవరికైనా అనుమానం ఉంటే మీ అనుమానం పటాపంచలు చేసుకోండి. మనం ఈ పార్లమెంట్